అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య స్టిక్కర్ బాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాను. సో ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర మనకి అటువైపు ఇటువైపు ఆక్సిడైజ్ జ్యువెలరీ కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ పీసెస్ వచ్చేసి 150-200 అలా చెప్తున్నారు. బార్గెన్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంటుంది. అండ్ ఇది అజంతా గేట్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే నాకు ఇక్కడ ఒక షాప్లో బై 3 టాప్స్ ఫర్ 999 అని ఉంది. సో క్లాత్ అయితే బాగానే ఉందనిపించింది. కాటన్ ఉంది అండ్ రేయాన్ మెటీరియల్తో ఉంది. అండ్ ఈ షాప్ వచ్చేసి షార్ట్ టాప్స్ 3000 రూపీస్, అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ట్రెండింగ్ ఫ్రాక్స్ 600 రూపీస్కి. అండ్ మెటీరియల్ కూడా బాగుంది. ఈ షాప్లో అయితే కుర్తీ మెటీరియల్స్ చాలా బాగుంటాయి. సో ఒక సైడ్ మొత్తం లక్నో చికెన్ కారీ వర్క్ మెటీరియల్స్ ఉంటాయి. సో అందులో కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి. చిన్నపిల్లలతో పాటు ఈసారి ఒక స్టాల్లో బ్లౌజ్ పీసెస్ మీద చికెన్ కారీ వర్క్వి కూడా సెల్ చేస్తున్నారు. సో వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మా పాప హాయ్ చెప్తుంది. సో నేనైతే వీక్డేలో వెళ్ళాను. వీకెండ్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకోలేము. సో మంచిగా వీక్డేలో వెళ్ళి హ్యాపీగా రాత్రి వరకు షాపింగ్ చేసుకోవచ్చు. నైట్ కూడా ఎక్కువ రష్ లేదు. అండ్ ఈ స్టాల్ వచ్చేసి మొత్తం శారీస్ చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం కాశ్మీరీ వర్క్ శారీస్, వాళ్ళ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి పావని క్రియేషన్స్, మొత్తం రెడీమేడ్ బ్లౌజెస్ అన్నమాట. సో పెయింటింగ్ బ్లౌజెస్ కానీ రాధాకృష్ణుడు అలాగే కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే కనిపించాయి. అండ్ వీళ్ళ దగ్గర నార్మల్ బ్లౌజెస్ అలాగే ఇలా పెయింటింగ్స్ వేసిన బ్లౌజెస్ అయితే చాలానే ఉన్నాయి. పెయింటింగ్లో 5 to 6 డిజైన్స్ అయితే నాకు కనిపించాయి. సో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో అయితే బ్లౌజెస్ సెల్ చేస్తున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి 1600 ఆ చేంజ్లో ఉంది. సో కలర్స్ కానీ పెయింటింగ్ కానీ చాలా బాగుంది. సో ఇందులో అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో థ్రెడ్ వర్క్తో కూడా ఉన్నాయి. అండ్ రెడ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ఎంబ్రాయిడరీ. అండ్ ఇవైతే మోడల్స్, పెయింటింగ్ మోడల్స్. అండ్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. మనం బయట మెటీరియల్ తీసుకొని వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో ఇక్కడైతే మనకి ఇంత మంచి వర్క్ అండ్ క్లాత్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరికిపోతాయి. అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్మాల్ సైజ్ అన్నమాట. అండ్ ఈ వర్క్ కూడా చూసారా, అసలు చాలా నీట్గా. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. వీటి మీదకి కాటన్ శారీస్ కానీ మంచి ప్లెయిన్ శారీస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. వీళ్ళకి ఎల్బీ నగర్లో కూడా షాప్ ఉందంట. సో మీరు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఎవరికైనా రెడీమేడ్ బ్లౌజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. అంత బాగున్నాయి కలెక్షన్స్. అండ్ ఎగ్జిబిషన్లో ఇంకో ప్లేస్లో కూడా వీళ్ళదే ఉందన్నమాట షాప్. చెప్పుల షాప్ ఉంటుంది కదా, మొత్తం చెప్పులు సెల్ చేస్తారు. అదే లేన్లో ఇంకో షాప్లో కూడా ఉందన్నమాట, పావని క్రియేషన్స్ అని. అండ్ ఇక్కడ ఈ వైట్ బ్లౌజ్ క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా. అండ్ ఇక్కడ డిజైనర్ శారీస్ కూడా సెల్ చేస్తున్నారు. అండ్ ఒక లేన్లో మొత్తం చెప్పుల షాప్లే ఉంటాయి కదా. సో ఇక్కడ చెప్పులు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈసారి పిల్లలవి కూడా చాలానే కనిపించాయి. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువనే చెప్తారు. మంచిగా బార్గెన్ చేసుకొని తీసుకోవాలి. ఈ షాప్లో మాత్రం చెప్పులు చాలా బాగుంటాయి, వెరైటీస్. అలాగే కొంచెం ముందడికి వెళ్తే చిన్న స్టాలే కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా చాలా బాగున్నాయి. అలాగే కొంచెం ముందడికి వెళ్తే అన్ని జ్యువెలరీ షాప్సే ఉంటాయి. అన్ని హ్యాండ్మేడ్ పర్ల్స్ అలాంటి జ్యువెలరీ అయితే ఇక్కడ ఉంటాయి.
అండ్ ఇక్కడ ఈ షాప్ వచ్చేసి అన్నీ ఏదైనా 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అండ్ యాక్సెసరీస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి అమెజాన్లో 1000 రూపీస్ అలా సెల్ చేస్తున్నారంట. ఇక్కడైతే 400 రూపీస్ అని పెట్టారు. దీని పక్కనే పిల్లలకి పెన్సిల్స్, షార్ప్నర్స్, కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ డిఫరెంట్గా అయితే ఏమనిపించలేదు, ఎక్కువ కలెక్షన్ ఏం లేదు. షూ షార్ప్నర్, ఇంకొకటి ఎలిఫెంట్ షార్ప్నర్ అయితే కొత్తగా కనిపించాయి. ఇది వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ షాప్. సో మనకి శిల్పారామంలో కూడా చాలా ఉంటాయి వెరైటీస్ అక్కడ కూడా. అండ్ ఇది వచ్చేసి తోరన్స్, గార్లాండ్స్, అలా ప్లాస్టిక్వి. నాకు ఎందుకో కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ పక్కపక్కకి 2 షాప్స్ ఉంటాయి అన్నమాట. వెరైటీస్ అయితే బాగుంటాయి కానీ కాస్ట్ వైజ్ నాకు ఎందుకో ఎక్కువ అనిపించింది. అండ్ దీని పక్కనే మెటల్ ఫ్రేమ్స్, మెటల్ వాల్కి చేసుకుంటాం కదా A1 హోమ్ డెకర్ అని, అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఈ ఫ్యాషన్ జ్యువెలరీ అని ఉంది కదా, ఇందులో కూడా ఏదైనా 100 రూపీస్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుడ్ స్టాల్స్. ఈ మధ్య బయట ఫుడ్ తినాలంటేనే భయం వేస్తుంది, ఏ వాళ్ళు యూస్ చేస్తారో తెలీదు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్. మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మనకు అన్ని వెరైటీస్ అయితే దొరికిపోతాయి. అండ్ చూసారా, ఎక్కువ జనం అయితే ఎవ్వరు లేరు. సో వీక్ డేస్లో రావడమే బెటర్, వీకెండ్స్లో మాత్రం అస్సలు రావద్దు. అండ్ ఇక్కడ నైట్ డ్రెస్లు అయితే ఓకే, బట్ ఈ 3 పీసెస్ 100 రూపీస్ మాత్రం క్వాలిటీ అస్సలు బాగాలేదు. 100 రూపీస్ లానే ఉన్నాయి. అండ్ ఈ షాప్లో మాత్రం శారీస్ మాత్రం చాలా బాగున్నాయి, ప్యూర్వే ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా 1500, 1400 అలా చెప్తున్నారు. కలెక్షన్ కూడా ఒకసారి మీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి షాప్లో. నేనైతే చాలాసార్లు ఎగ్జిబిషన్కి వచ్చాను కానీ ఇక్కడైతే ఫుడ్ ట్రై చేసిందే లేదు. అండ్ ఇక్కడ కొన్ని కుర్తీ సెట్స్ కాటన్వి 350 రూపీస్కి సెల్ చేస్తున్నారు. సో క్లాత్ కూడా బాగానే ఉంది. సో ఎవరైనా పర్చేస్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే అక్కడ చాలామంది ట్రయల్ వేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఖాదీ స్టోర్. అండ్ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులోనే పక్క స్టాల్లో టవల్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, కుర్తాస్ కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి అండ్ కంఫర్ట్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఇందులో వచ్చేసి పికిల్స్, అలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్వి కూడా. ఈ సారీ వచ్చేసి బ్లాక్ వన్ 2300 అలా చెప్తున్నారు. ఇవన్నీ కలంకారీ, కాటన్, అలాగే సిల్క్ మెటీరియల్స్తో ఉన్నాయి. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి పేరైతే ఏమీ లేదు, బట్ మొత్తం బాందిని అనమాట. శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్. బెంగాల్ హ్యాండ్లూమ్ షాప్ పక్కనే ఉందన్నమాట అది బాందినివి. సో బెంగాల్ కాటన్ కూడా చాలా బాగుంటాయి కదా, అసలు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి. అండ్ కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది క్లాత్. కాటన్ శారీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రం మంచి షాప్ అన్నమాట. బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డ్రాయింగ్ బుక్ అన్నమాట. సో డ్రా చేసి రబ్ చేసుకోవచ్చు వెట్ క్లాత్తో. అండ్ మేమైతే బయటకు వచ్చేసాము. నాకైతే సగం ఎగ్జిబిషన్ బయటే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా స్టాల్స్ ఉంటాయి అండ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అనిపిస్తుంది. అండ్ ఈ షాప్లో టీ కప్స్ చాలా బాగున్నాయి. సో వీక్ డేస్లో వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ రష్ ఉండదు. అండ్ ఇప్పుడు నేను ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను అక్కడ 1000 రూపీస్కి 3 టాప్స్ అన్నాను కదా, సో అవైతే తీసుకున్నాను. క్లాత్ ఇది కాటన్, ఇదొక వైట్ కలర్ అండ్ ఇదొకటి బ్లూ అండ్ ఇంకొకటి పింక్ కలర్ది తీసుకున్నాను. క్లాత్ అయితే బాగుంది. సో వాష్ చేశాక కలర్ కానీ క్లాత్ కానీ స్ట్రింక్ అవుతుందేమో అనుకున్నాను, కానీ కలర్ పోలేదు, అలాగే క్లాత్ కూడా ఏం స్ట్రింక్ అవ్వలేదు. బాగానే ఉందనిపించింది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది, కంఫర్ట్గా క్లాత్. సో నెక్స్ట్ నేను కలర్ నచ్చి ఈ చెప్పులు అయితే తీసుకున్నాను.
350 అలా చెప్పారు, కానీ లాస్ట్కి 200కి అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ టైం అనమాట ఎగ్జిబిషన్లో బెడ్షీట్స్ తీసుకోవడం. క్లాత్ అయితే మెత్తగానే ఉంది, బట్ వాష్ చేసి చూడాలి. 200కి ఒకటి అనమాట. సో చాలా పెద్దగా ఉంది బెడ్షీట్. అండ్ ఇది ఒక రెడ్ కలర్ అండ్ ఇంకొకటి పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ 500కి 3 బెడ్షీట్స్ అని కూడా సెల్ చేస్తున్నారు, బట్ అవి సైజు చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. 500 అలా చెప్పారు, చాలా బార్గెన్ చేస్తే 400కి అలా ఇచ్చారనమాట. అండ్ ఈ బ్యాగ్లో 2 పార్టీషన్స్, వెనకాల ఒక జిప్ వచ్చింది. కలర్ బాగుందని తీసుకున్నాను. కుర్తీ సెట్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది, అండ్ శారీస్ మీదకి కూడా. అండ్ మా పాపకైతే ఇలా బటర్ఫ్లైది రోజ్ గోల్డ్ తీసుకున్నాను. బయటే తీసుకున్నాను, మనకి ఎంట్రీ అవ్వకముందు అన్ని స్ట్రీట్లో ఉంటాయి కదా షాప్స్ అక్కడ. సో అవి 50 రూపీస్ పడింది. అండ్ ఈ చైన్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. అది నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇలాంటి చైన్స్, బాగుందనిపించి ఇంకో 2 తీసుకున్నాను ఈసారి. అండ్ వేసుకున్నప్పుడు కూడా లుక్ నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట, గోల్డ్ కలర్. అండ్ ఈ చెప్పులు కూడా తీసుకున్నాను, బ్లాక్ కలర్. అండ్ ఇది క్వాలిటీ మాత్రం బాగుంది. 250 రూపీస్ అలా పడింది. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇలా మిర్రర్స్ వచ్చున్నాయి, సో ట్రై చేద్దామని తీసుకున్నాను. 100 రూపీస్. ఎగ్జిబిషన్కి వెళ్ళిన నేను కొన్ని థింగ్స్ తెచ్చిన, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఈ పెన్, ఇది ఫ్యాన్ లాంటిది. ఇది కూడా యూనికార్న్. ఇదేమో రొట్టెది. ఇదేమో పెన్సిల్. దీనికి ఒక చిన్న క్యూట్ చిన్న బుక్ వచ్చింది. ఇది కూడా యూనికార్న్, ఎంత బాగుందో. ఇదేమో ఎరేజర్ పెట్టుకోవచ్చు. ఇలా అంటే ఎరేజర్ రాదు, మళ్ళీ ఎరేజర్ రావాలంటే ఇలా ఇది ఇట్లని, దాని తర్వాత ఎరేజర్ వచ్చేసి ఎరేజర్, మ్యాజిక్ ఎరేజర్. ఎంత బాగున్నాయి కదా, తీసి చూపిస్తా. ఇవి వుడ్. ఇదంతా చూడు ఎంత చిన్నగా ఉన్నాయో, ఇదంతా చిన్నగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి 110 రూపీస్. ఇదేమో ఎగ్ బీటర్. ఇలా ఎంత చిన్న ఉంది కదా, ఎంత క్యూట్ ఉందో. ఇవేమో పెన్సిల్స్. దీనికి ఒక ఎరేజర్ వచ్చింది, చూడ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. ఇదిగో ఏవో పెన్సిల్స్ ఓపెన్ చేసి చూద్దాం. 2 కైండ్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి. ఒకటేమో పింక్, పర్పుల్, ఎల్లో, ఇంకోటేమో ఇది. బ్లూ, పర్పుల్, పింక్. దీనికేమో రెయిన్బో ఎరేజర్ వచ్చింది.
ఎల్లో కలర్ బటర్ఫ్లై ఉంది, ఇంకా పల్స్ ఉంది లోపల. ఇది సోప్స్. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తే మనకి హ్యాండ్ వాష్కి సోప్స్ కావాలి కదా, అందుకే కొనుక్కున్నా. ఇదేమో యాపిల్. ఇందులో ఫ్లవర్ వస్తుంది. ఇదిగో చెప్పులు. ఎంత బాగున్నాయో. ఇలాంటి చెప్పులు అంటే నాకు చాలా ఇష్టం.